హాయ్ గైస్. వరల్డ్ వైడ్‌గా లాక్‌డౌన్ టైంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన 'స్క్విడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసన్నమాట ఈ విషయం. నెటిజన్స్‌ని, చూసే ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది ఈ వెబ్ సిరీస్. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్‌కి కొరియన్ వెబ్ సిరీస్‌లు, మూవీస్‌పై ఆసక్తి కలిగించేలా చేసిన వెబ్ సిరీస్ ఇదే అన్నమాట. ఇప్పటికే 2 సీజన్స్ అయితే పూర్తయ్యాయి. కానీ మొదటి సీజన్‌కి వచ్చినంత రెస్పాన్స్ రెండో సీజన్‌కి రాలేదనే చెప్పాలి. రీజన్ వచ్చేసి క్లైమాక్స్ నిరాశపరచడమే, డిసప్పాయింట్ చేయడమే. రెండో సీజన్‌తోనే సిరీస్‌ని ముగించొచ్చు. కానీ కమర్షియల్‌గా ఆలోచిస్తూ మూడో సీజన్‌ని కూడా పొడిగించారనమాట. ఇది ఆడియన్స్‌కి అస్సలు నచ్చలేదు. అయితే ఇప్పుడు మూడో సీజన్‌కి సంబంధించిన టీజర్‌ని రీసెంట్‌గానే రిలీజ్ చేశారు యూట్యూబ్‌లో. ఈ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే రెండో సీజన్‌లో హీరో గేమ్స్ ఆడేందుకు వచ్చిన అంటే వాళ్ళల్లో ఉత్తేజాన్ని నింపుతూ స్క్విడ్ గేమ్ సైనికులను హతమారుస్తూ ఈ గేమ్స్ అయితే నిర్వహించేది బాస్ దాకా వెళ్ళి దొరికిపోతారనమాట. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు ఏదైతే సెకండ్ సీజన్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది. తన సైనికుల్ని హతమార్చిన హీరోని తిరగబడిన ప్లేయర్స్ ని బాస్ దొరికినప్పుడు లాజిక్ ప్రకారం చంపేయాలి కదా. కానీ మళ్ళీ గేమ్స్ ఆడించడం ఏంటి, ఎందుకు అలా చూపిస్తున్నారనే సందేహాలు ప్రతి ఒక్కరిలో వచ్చుండొచ్చు. ఇది కేవలం కమర్షియల్ గా సాగదీసేందుకు చేస్తున్న సీజన్ లాగే అనిపిస్తోంది. స్టోరీ లేదు, పాడు లేదు. ఈ సీజన్ కూడా రెండవ సీజన్ లాగే ఫ్లాప్ అవ్వచ్చు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది అయితే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంటే ఇక మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ సీజన్ వచ్చేసి అంటే సీజన్ 3 వచ్చేసి నెక్స్ట్ మంత్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. మొదటి సీజన్ దాదాపుగా ఏడాదికి పైగా నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోకి ఉండిందన్నమాట. అప్పట్లో ఈ సిరీస్ తెలుగులో మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అంటే అవైలబిలిటీలో ఉండేది కాదు. అయినప్పటికీ ఆ రేంజ్‌లో ట్రెండ్ అయింది. అంటే ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవ సీజన్ అన్ని ప్రాంతీయ భాషల్లో అటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజెస్‌లో అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో 6 నెలలు కూడా ట్రెండ్ అవ్వలేదు. అంతగా డిసప్పాయింట్ చేసిందనమాట సీజన్ 2. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మూడో సీజన్ కూడా కమర్షియల్‌గా ఏదైనా సక్సెస్ అవ్వచ్చు కానీ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తున్నది డౌటే అన్నమాట. ఏదేమైనా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేసి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇందులో ఆడే గేమ్స్, ఇందులో పెట్టే గేమ్స్ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి. అది అసలు పూర్తిగా అంటే సినీ లవర్స్ని ఒక సపరేట్ జానర్లోకి తీసుకెళ్లిపోయాయి. ఈ సీజన్ 1 వచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అయిపోయారు. చాలా పెద్ద ట్రెండింగ్ లో ఉన్నింది. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ విధంగా కూడా ఒక వెబ్ సిరీస్ తీసి ఎంటర్టైన్ చేయొచ్చా అనిపించేలాగా ట్రెండింగ్ లో కొనసాగిందనమాట. అదే విధంగా ఈ సీజన్ 3 కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయాలని చెప్పింది మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.